ಯಾರು ಬಾಧೆ ಯಾರು ಇಲ್ಲ ಅಂತ ಬಾಧೆಗೆ ನೀನು ಒಳಗಾಗ್ತೀಯ. మొదటి టైపు శోధనలు ఎలా ఉంటాయంటే మన ఆహాన్ని రెచ్చగొడతా ఉంటాయి అనమాట. మనకి హ్యాండ్సమ్ గా లేకపోయినా హ్యాండ్సమ్ అని చెప్తుంటారు. ಹೌದು, ನಾವು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಅವ್ರು ಹೇಳ್ತಾರೆ, ನೀನು ಸುಂದರವಾಗಿಲ್ಲ ಅಂದ್ರೆ ಸುಂದರವಾಗಿದೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇರ್ತಾರೆ. అంటే నాకు ఇష్టం, నీ కోసం ఏమేం చేయడానికి సిద్ధంగా ఉందంటారు. ಹೌದು, ನೀನು ಅಂದ್ರೆ ನನಗೆ ಇಷ್ಟ, ನೀನಿಗೋಸ್ಕರ ನಾನು ಏನ್ ಬೇಕಾದ್ರೂ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಮಾತುಗಳು ಬರ್ತಾರೆ. అదే అవకాశాన్ని తీసుకొని మనం ఆకాశాన్ని నిచ్చెన వేసుకుంటే ఆ నుంచి ఒక్కసారి పడిపోవాలి. ಆ ಅವಕಾಶ, ನಾನು ಆಕಾಶಕ್ಕೆ ಏಣಿ ಹಾಕೊಂಡ್ರೆ ನಾನು ಅಲ್ಲಿಂದ ಒಂದೇ ಸರ್ತಿ ಬಿದ್ದು ಹೋಗೋನಾಗಿದ್ದೇನೆ. నేను డిగ్రీ చదివే రోజుల్లో ఈ విధంగా ప్రార్థన చేస్తావచ్చు. సోదరుడు డిగ్రీ విద్యాభ్యాಸ ಮಾಡುವಾಗ ఈ ರೀತಿಯಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದರು. నేను పాపం చేసి దృష్టిలో పాపిగా ఉన్నానంటే నేను పాపం చేసి ఒక బలహీన పరిస్థితి ముందే నన్ను తీసుకో. ನಿನಗೆ ವಿರೋಧವಾಗಿ ಪಾಪ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ, ನನ್ನನ್ನು ತೆಗೆದುಕೊಂಡು. అప్పటి నుండి ఎప్పటిదాకా ప్రభు పరిశుద్ధ జీవితాన్ని కాపాడుతూ వచ్చాడు. ಅಲ್ಲಿಂದ ಇಲ್ಲಿವರೆಗೂ ನನ್ನನ್ನು ಪರಿಶುದ್ಧವಾಗಿ ಆ ದೇವರು ನನ್ನನ್ನು ಕಾಪಾಡ್ತಾ ಬಂದು ನಮ್ಮನ್ನು ನೋಡ್ತೇನೆ. నాకు వివాహం అయిన దాకా నా పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవాలి ప్రభు అని ప్రార్థన చేస్తాను. ಹೌದು, ನನ್ನ ಒಂದು ಮದುವೆ ಕಾರ್ಯ, ವಿವಾಹ ಕಾರ್ಯ ಆಗುವವರೆಗೂ ನನ್ನ ಜೀವಿತವನ್ನು ಪರಿಶುದ್ಧವಾಗಿ ನಾನು ಕಾಪಾಡುತ್ತೇನೆ ಎಂಬುದು ತೀರ್ಮಾನ ಮಾಡಿಕೊಂಡೆನು. వివాహం అయిన తర్వాత మరలా ఆ ప్రేయర్ ని ఇలాగ ఎక్స్టెండ్ చేసి ఆ ప్రేయర్. ಹೌದು, ಮದುವೆ ಆದ ನಂತರ ಆ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಇನ್ನೂ ಮುಂದುವರಿಸಿಕೊಂಡು ಹೋದನು. ప్రభు నువ్వు వచ్చేంత వరకు, ನೀನು ಬರುವ ತನಕ, నేను చచ్చిపోయేంత వరకు, ನಾನು ಮರಣ ಹೊಂದುವ ತನಕ ఏ పాపంలో పడిపోదు, ನಾನು ಯಾವ ಪಾಪದಲ್ಲಿ ಬೀಳಬಾರದು. ప్రతి రోజు ఖచ్చితంగా ఈ పాయింట్ ప్రార్థన చేసుకో. ಪ್ರತಿ ದಿವಸ ಈ ಪ್ರಾರ್ಥನೆ ನಾನು ಮಾಡ್ತಾ ಇದ್ದೆ. ఎటువంటి శోధనలోనే పడిపోదు, ಯಾವ ಶೋಧನೆಗೆ ಬೀಳಬಾರದು. దేని గురించి చేసినా చేయకపోయినా కంపల్సరీ పాయింట్ చేసుకుంటాను. ಯಾವನ್ನು ಕುರಿತು ಹೇಳಬೇಕಾದ್ರೆ ಕಂಟಿನ್ಯೂ ಅದು ನಾನು ಕಂಪಲ್ಸರಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೆ. ఇలాంటి పరిస్థితులు వచ్చినా కూడా 14 మంది గురించి చెప్పే కదా, పడిపోకుండా, ఆకర్షించబడకుండా, బలహీన పడకుండా ప్రభు కాపాడుతూ వచ్చి. ಇಂಥ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ನಾನು 14 ಮಂದಿ ಅವರು ಶೋಧನೆಗಳ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಸಹ ನಾನು ಬಿದ್ದು ಹೋಗದೆ ನನ್ನ ಜೀವಿತವನ್ನು ನಾನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳುತ್ತಾ ಬಂದೆ. శోధనలో కేవలం యవనస్తులే కాదు, వివాహం అయిన వాళ్ళకి కూడా వస్తుంది. ಶೋಧನೆಗಳು ಬರೀ ಯವನಸ್ಥರಿಗಲ್ಲ, ಮದುವೆ ಆದವರು ಕೂಡ ಬರುವಂತದ್ದಾಗಿದೆ. బైబిల్లో పడిపోయిన వాళ్ళందరూ వివాహం అయిన. ಅವರು ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಬಿದ್ದು ಹೋದವರೆಲ್ಲರೂ ಮದುವೆ ಆಗಿರುವರು. దావీదు కూడా మ్యారేజ్ అయిపోయిన తర్వాత పడిపోయాడు. ದಾವೀದನು ಸಹ ಮದುವೆ ಆದಮೇಲೆ ಬಿದ್ದೋದನು. సంసోను మ్యారేజ్ అయిపోయిన తర్వాత పడిపోయాడు. ಸಂಸೋನನು ಮದುವೆ ಆದಮೇಲೆ ಸಹ ಬಿದ್ದೋದನು. కాబట్టి బిఫోర్ మ్యారేజ్ శోధన ఉంటే పడిపోవడం ఉంటే అంటాను, నో వే. ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్సో ಮದುವೆಗೆ ಮೊದಲೇ ಬಿದ್ದೋಗೋದು ಬಹಳ ಕಡಿಮೆ, ಆದ್ರೆ ಮದುವೆ ಆದ್ಮೇಲೆ ಬಿದ್ದೋಗೋದು ಬಹಳ ಭಯಂಕರ. వాడు ఏదో ఒక విధంగా ఏదో ఒక పన్నాగా పన్నుతూ ఉంటాడు అన్నమాట. వాడు ఏదో ఒక విధంగా మనల్ని పడేయాలని ఏదో ఒక ప్లాన్ వేసుకుంటాడు. ಆ ಸೈತಾನ್ ಯಾವುದೋ ಒಂದು ರೂಪದಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಬೀಳಿಸ್ಬೇಕೆಂಬ ನಮ್ಮ ಮೇಲೆ ಯಾವ್ದಾದ್ರು ಒಂದು ಆಲೋಚನೆ ಮಾಡ್ತಾ ಬರ್ತಾನೆ. రేపు చనిపోతామని ఈ రోజు దాకా శోధనలు వస్తానే ఉంటాయి. ನಾಳೆ ಸಾಯ ತನಕ ಈ ದಿನ ನಮಗೆ ಶೋಧನೆಗಳನ್ನು ತಂದಿಡ್ತಾನೆ ಇರ್ತಾನೆ. 60 సంవత్సరాలు వచ్చింది కాబట్టి ఇంకా ఆలోచనలు లేదనడానికి లేదు. 60 ವರ್ಷ ಆದ್ರೂ ಕೂಡ ಇನ್ನು ಅಂತ ಆಲೋಚನೆಗೆ ಬರೋದು ಅನ್ನೋದಕ್ಕೆ ಇಲ್ವೇ ಇಲ್ಲ. 60 సంవత్సరాల్లో కూడా పడిపోయిన గొప్ప బిలీవర్స్ ఉన్నారు. 60 ವರ್ಷದ ಪ್ರಾಯಕ್ಕೆ ಬಂದವರು ಕೂಡ ಬಿದ್ದು ಹೋಗಿರುವಂತ ಶ್ರೇಷ್ಠವಾದಂತ ನಂಬಿಗಸ್ತ ವಿಶ್ವಾಸಿಗಳು ಇದ್ದಾರೆ. కాబట్టి బిఫోర్ మ్యారేజ్ గాని ఆఫ్టర్ మ్యారేజ్ గాని టిల్ అవర్ డెత్ పరిశుద్ధ జీవితం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ಮದುವೆ ಮೊದಲಾಗಲಿ ಮದುವೆ ಆದ್ಮೇಲೆ ಆಗಲಿ ತುದಿ ಶ್ವಾಸ ಇರುವವರೆಗೂ ಬದುಕಿರುವ ತನಕ ಪರಿಶುದ್ಧವಾಗಿ ಜೀವಿಸಬೇಕು. మన రెచ్చగొట్టే ప్రతి శోధన నుండి మన బయటకు వెళ్ళిపోవాలి. ನಮ್ಮನ್ನು ರೊಚ್ಚಿಗೆಲ್ಲಿಸುವಂತ ಪ್ರತಿಯೊಂದು ಶೋಧನೆಗಳಿಂದ ನಾವು ದೂರವಾಗಬೇಕು. ఒక మాట మనం చూడండి, సామెతల గ్రంథం 5వ అధ్యాయం. ನಾವು ಜ್ಞಾನೋಕ್ತಿಗಳ ಗ್ರಂಥ 5ನೇ ಅಧ್ಯಾಯ. సామెతల గ్రంథం 5వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. ಜ್ಞಾನೋಕ್ತಿಗಳ ಗ್ರಂಥ 5ನೇ ಅಧ್ಯಾಯ ಒಂದು ಮಾತನ್ನು ನಾವು ನೋಡ್ಕೊಳ್ಳೋಣ. 3వ వచనం. 3ನೇ ವಚನ. జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటల నూనె కంటే నునుపైనవి, దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు, అది 2 అంచులు గల కత్తి అంత పదును గలది. ఇలాంటి అవిశ్వాసులు, ఇంత అవిశ్వాసిಗಳು వాళ్ళు టార్గెట్ చేసే సైతానుడు వారి ద్వారా మనల్ని పడేయాలని లేదా శోధనలో ఏదో ఒక విధంగా డౌన్ ఫాల్ చేయాలని చూస్తుంటారు. ಅಂತ ಅವಿಶ್ವಾಸಗಳನ್ನ ಟಾರ್ಗೆಟ್ ಮಾಡಿ ನಮ್ಮನ್ನ ಶೋಧನೆಗಳು ಬರಮಾಡುವಂತೆ ಮಾಡಿ ನಮ್ಮನ್ನು ಬೀಳುವಂತೆ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತಾನೆ ಸೈತಾನ. వారు చెప్పే మాటలు తేనె వంటి మాటలు అన్నమాట. ಅವ್ರು ಹೇಳುವ ಮಾತುಗಳು ಜೇನುಗಿಂತ ಅದು ಸಿಹಿಯಾಗಿ ಇರುವಂತದಾಗಿದೆ. నూనె అంత నునుపుగా ఉంటాయి అన్నమాట. మనకు అర్థం కాదు చేపంతో. ಎಣ್ಣೆ ಅಂತ ಅದು ನುಣುಪಾಗಿರುವಂತದ್ದಾಗಿದೆ.
కాబట్టి ఎప్పుడైతే మన అహం రెచ్చగొట్టబడుతుందో శోధనలో మనం కేర్ఫుల్ గా ఉండాలి. ಯಾವಾಗ ನಮ್ಮ ಅಹಂಭಾವು ಶೋಧನೆಗಳಲ್ಲಿ ಅದು ರಚಿಕೆಳ್ತದ ಆ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾವು ಬಹಳ ಎಚ್ಚರಿಕೆಯಿಂದ ಇರಬೇಕು. నేను చదువుకున్న రోజుల్లో ಸಹೋದರರು ವಿದ್ಯಾಭ್ಯಾಸ ಮಾಡುವಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ నాకు కూడా ఇలాగ ఎన్నో డౌట్లు ఉన్నాయి. ఇలా శోధన నుండి ఎలాగా తప్పించబడాలా, శోధనకు ఎలా దూరంగా ఉండాలి, ఎలా జయించాలని చదువుకున్నప్పుడు ఒక బుక్ చదివాను. ಹೌದು, ನಾನು ಇಂತ ವಯಸ್ಸಲ್ಲಿ ಶೋಧನೆಗಳು ಬರ್ತಾ ಇದ್ದಾಗ ಹೇಗೆ ಬಿದ್ದು ಹೋಗಿದ್ದೀರೋ ಹೇಗಿರ್ಬೇಕೆಂಬುದನ್ನು ಆ ಒಂದು ಪುಸ್ತಕವನ್ನು ನಾನು ಓದ್ತಾ ಇದ್ದೆ. ఎందుకంటే ఆలోచన ఏదో విధంగా మనకు వస్తాయి కాబట్టి మనం ఏదో ఒక వర్త కలిగి ఉన్నప్పుడు మన దృష్టి వర్త మీద ఉంటుంది కాబట్టి కొంతవరకు మనం వాటి నుండి ఉపశమనం కలగవచ్చు. ಹೌದು, ಏನೋ ಒಂದು ಯೋಚನೆಯಲ್ಲಿ ಆಲೋಚನೆಗಳು ಬರುವಾಗ ಅಂತ ಆಲೋಚನೆಗಳಲ್ಲಿ ನಾವು ಬಿದ್ದು ಹೋಗುವಂತ ಸಂದರ್ಭ ಬರ್ತದೆ ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. ನೀವು ಖಾಲಿగా ఉన్నావంటే జాగ్రత్త, వాడు ఏదో ఒక ఆలోచన నీ హృదయం ఇన్‌స్టాల్ చేస్తాడు. ನೀನು ಒಂಟಿಯಾಗಿ ಅಥವಾ ಖಾಲಿಯಾಗಿ ಇರ್ತೀಯ ಅಂದ್ರೆ ಯಾವುದೋ ಒಂದು ಆಲೋಚನೆಗಳು ತಂದು ನಿನ್ನನ್ನು ಅವನು ಶೋಧನೆಯಲ್ಲಿ ಬಿಡಿಸುವಂತೆ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತಾನೆ. ఒకసారి మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సమయం అంతా ఫ్రీగా ఉన్నప్పుడు ఏదో ఒక ఆలోచన వేస్తుంటాడు మన హృదయాల్లో. ಒಂದೊಂದು ವೇಳೆ ನಾನು ಚಾಲನೆ ಮಾಡುವಾಗ ಅಥವಾ ಗಾಡಿ ಓಡಿಸುತ್ತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಒಂಟಿಯಾಗಿರುವಾಗ ಯಾವುದಾದ್ರೂ ಒಂದು ಆಲೋಚನೆಗಳು ತಂದು ನಮ್ಮನ್ನು ಶೋಧಿಸಲ್ಪಡುವಂತ ಸಂದರ್ಭ ಆಗಿದೆ. అలాంటప్పుడు నేను డ్రైవింగ్ చేస్తా కూడా ప్రార్థన చేసుకుంటా ఉండేవాడిని, దేవుడి మాటలు వింటా ఉండేవాడిని. ಅಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾನು ಚಾಲನೆ ಮಾಡುವಾಗ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೆ, ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳ್ತಾ ಇದ್ದೆ. ఎందుకంటే వాడికి చోటిస్తే మనం కొలాప్స్ అయిపోతాం. ಅವನಿಗೆ ಸ್ಥಳ ಕೊಟ್ರೆ ನಾವು ನಾಶವಾಗ್ತೀವಿ. వాడికి చోటు ఇవ్వకూడదంటే దేవుడు వాడికి మనం చోటిస్తూ ఉంటాడు. ಆತನಿಗೆ ಸ್ಥಳ ಕೊಡದೇ ಇದ್ರೆ ನಾವು ದೇವರ ಮಾತಿಗೆ ಸ್ಥಳ ಕೊಡಬೇಕು. అది మీరు వాక్యం చదువుతారా, ప్రార్థన చేసుకుంటారా, లేదా విశ్వాస సహవాసం చేస్తారా, అది అప్ టు యు. ವಾಕ್ಯ ಓದ್ತೀಯ, ಪ್ರಾರ್ಥನೆ ಓದ್ತೀಯ ಅಥವಾ ವಿಶ್ವಾಸ ಜೀವಿತದಲ್ಲಿ ಸಮಸ್ಯೆ ಅದು ನಿನಗೆ ಬಿಟ್ಟಿದ್ದು. కాబట్టి ఎదుగుతున్న కొలది మనం జాగ్రత్తగా ఉండాలి. ನಾವು ಬೆಳೆಯುತ್ತಾ ಬರುವಾಗ ಬಹಳ ಜಾಗ್ರತೆಯಿಂದ ಇರಬೇಕು. కాబట్టి మొదటి శోధన మనం రెచ్చగొట్టే విధంగా ఉంటుంది. ಮೊದಲನೇ ಶೋಧನೆ ನಮ್ಮನ್ನು ರೊಚ್ಚಿಗೆ ಬರಿಸುವಂತ ಶೋಧನೆ ಆಗಿದೆ. రెండవ శోధన మనం చూద్దాం, చూడండి, రెండవ టైప్. ಎರಡನೇ ಒಂದು ಶೋಧನೆಯಲ್ಲಿ ನಾವು ನೋಡೋದಾದ್ರೆ 6వ వచనం మనం చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయం, ಲೂಕನ ಸುವಾರ್ತೆ 4ನೇ ಅಧ್ಯಾಯ 5-6 వచనాలు. 5-6 వచనಗಳನ್ನು ನೋಡುವಾಗ, అప్పుడు అపవాది ఆయన తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటిని ఒక నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారం అంతా ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పబడి ఉన్నది, అది ఎవరికి నేను ఇయ్యకూడదును వానికి ఇత్తును, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతా నీ తగునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రం సేవింపవలనని రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. కాబట్టి ఇక్కడ రెండవ శోధన మనం గమనించినప్పుడు మొదటిది మన అహాన్ని రెచ్చగొట్టే విధంగా ఉంటుంది. రెండోది వాడు లోకాన్ని చూపిస్తుంటాడు మనకి. ಮೊದಲನೇದು ನಮ್ಮ ಅಹಂಭಾವವನ್ನು ಶರೀರದ ಆಸೆಗಳನ್ನು ರೊಚ್ಚಿಗೆ ಬರಿಸುವಂತ ಶೋಧನೆ ಆಗಿದೆ. ಎರಡನೇದು ಲೋಕವನ್ನು ತೋರಿಸಿ ಅದರನ್ನ ಅಡ್ಡಬಿಡಬೇಕೆಂಬ ಶೋಧಿಸಲ್ಪಡುವಂತ ಎರಡನೇ ವಿಧವಾದಂತ ಶೋಧನೆ ಆಗಿದೆ. లోకంలో ఉన్న వాటిని అన్నిటిని మనం చూపిస్తాడు. ఒకసారి జాబులు చూపిస్తాడు, ఒకసారి ప్రాపర్టీస్ చూపిస్తాడు, వాటిలో మనల్ని ముంచుతాడు అన్నమాట. ಒಂದೊಂದ್ ಸರ್ತಿ ಲೋಕದಲ್ಲಿರುವಂತ ಆ ಉದ್ಯೋಗ ಇರ್ಬೋದು ಅಥವಾ ಆಸ್ತಿ ಇರ್ಬೋದು, ಅನೇಕ ಪ್ರಾಪರ್ಟೀಸ್ ಇರ್ಬೋದು, ಅದನ್ನ ತೋರಿಸಿ ನಾವು ಅದಕ್ಕೆ ಆ ಮಾರು ಹೋಗ್ತೀವಿ ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೀವಿ. నువ్వు దేవుని సన్నిధి నుండి వస్తే నీకు పలానా జాబ్ ఇస్తా, పలానా ఆపర్చునిటీ ఇస్తా అని రకరకాల ఆఫర్స్ చూపిస్తుంటారు అన్నమాట. కొన్ని అట్రాక్షన్స్ మన ముందు ఉంచుతారు. ಕೆಲವು ಆಕರ್ಷಿಸುವಂತ ಕಾರ್ಯಗಳನ್ನು ತೋರಿಸುವಂತನಾಗಿದ್ದಾನೆ. ನೀನು ಇದನ್ನೆಲ್ಲ ಬಿಟ್ಟು ಬರೋದಾದ್ರೆ ನಾನು ನಿನಗೆಲ್ಲ ಇದೆಲ್ಲ ನೀನು ಕೊಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳುವಂತ ನಯವಾದಂತ ಆ ಮಾತುಗಳಾಗಿದೆ ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. ఎందుకంటే చాలా మంది బిలీవర్స్ ప్రార్థనకు రాకుండా జాబ్ లోనే మునిగిపోతున్నారంటే వాళ్ళు దాన్నే బేస్ గా బ్రతుకుతున్నారు. ಕೆಲವು ವಿಶ್ವಾಸಿಗಳು ಯಾಕೆ ಸಭೆಗೆ ಬರ್ತಾರ, ಅವರು ಆ ಒಂದು ಉದ್ಯೋಗದಲ್ಲೇ ಬಿದ್ದು ಅದರಲ್ಲೇ ಇರುವಂತರಾಗಿದ್ದಾರೆ. ఏదైతే దేవునికి నీకు అడ్డొస్తుందో ప్రతిసారి దాన్ని తీసేసుకోవడం మంచిది. ನಿನಗೆ ದೇವರಿಗೆ ವಿರೋಧವಾಗಿ ಯಾವ್ದು ಅಡ್ಡ ಬರ್ತದೋ ಅದನ್ನ ತೆಗೆದು ಬೇಸಾಡ್ಬೇಕೆಂಬುದನ್ನು ಖಂಡಿತವಾಗಿ ನಮಗೆ ತಿಳಿಸುವಂತದ್ದಾಗಿದೆ. దానియేలు 6:10లో దానియేలుకి దేవునికి మధ్య ఒక మరణ శాసనం వచ్చింది. ఆయన జాబే అది. ಹೌದು, ದಾನಿಯೇಲನಿಗೂ ಮಧ್ಯದಲ್ಲಿ ಮರಣಶಾಸನ ಬಂದಿದೆ. 6:10 ನಾವು ನೋಡ್ತೇವೆ. దానియేలు ఆ రాజుకు తప్ప ఎవరికి మొక్కకూడదు. ದಾನಿಯೇಲನಿಗೆ ಆ ರಾಜನಿಗೆ ತಪ್ಪಿದ್ರೆ ಬೇರೆ ಯಾರಿಗೂ ಅಡ್ಡ ಬೀಳಬಾರದು. ఎవరికి మొక్కినా కూడా సింహ కోణలో వేయబడాలి. ಯಾರಿಗೆ ಆತನು ಅಡ್ಡ ಬೀಳಲಿಲ್ಲಂದ್ರೆ ಅವನನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿ ಆ ಒಂದು ಸಿಂಹಗಳ ಗವಿಯಲ್ಲಿ ಹಾಕಬೇಕೆಂಬ ಒಂದು ಆಜ್ಞೆ ಹೊರಡಿಸಿದನು. ఆయనకు ఆ శోధన దేని బట్టి వచ్చిందంటే ఆయన పదవిని బట్టే వచ్చింది. ಆತನಿಗೆ ಶೋಧನೆಗೆ ಯಾಕೆ ಬಂದಿದೆ, ಆತನ ಪದವಿಯ ನಿಮಿತ್ತ ಅಂತ ಬಂತು. దానియేలు పదవి కోసం ప్రభువుని విడిచిపెట్టాడా, లేదా ప్రభు కోసం పదవిని విడిచిపెట్టాడు చెప్పండి?
ದಾನಿಯೇಲನು ಪದವಿಗೋಸ್ಕರ ಕರ್ತನನ್ನು ಬಿಟ್ಟನು, పదవిಗೋಸ್కರ ఉద్యోగం బిట్టన. ప్రభు కోసం అవసరం పదవిని కూడా విడిచిపెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ಕರ್ತನಿಗೋಸ್ಕರ ನಾನು ಈ ಪದವಿಯನ್ನಾದರೂ ನಾನು ತ್ಯಜಿಸ್ತೇನೆ ಎಂಬುದಕ್ಕೆ ಆತನು ಸಿದ್ಧವಾಗಿದ್ದನು. దానియేలు ప్రభు కోసం ప్రాణాన్ని విడవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ದಾನಿಯೇಲನು ಕರ್ತನಿಗೋಸ್ಕರ ತನ್ನ ಪ್ರಾಣವನ್ನು ಕೊಡುವಷ್ಟು ಆತನು ಸಿದ್ಧವಾಗಿದ್ದನು. శోధనకి ఎక్కడ చోటు ఇవ్వట్ల. ಶೋಧನೆಗೆ ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೆ ಸ್ಥಳ ಕೊಡ್ಲಿಲ್ಲ. మొదటి అధ్యాయంలో కూడా చోటు ఇవ్వాల. ಮೊದಲನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಸ್ಥಳ ಕೊಡ್ಲಿಲ್ಲ. అక్కడి నుండి ఎదుగుతా ఉన్నప్పుడు మరలా అక్కడ శోధన వస్తే అక్కడ కూడా చోటు ఇవ్వాలి. ಅದನ್ನು ಬೆಳೆಯುತ್ತಾ ಮುಂದುವರಿತಾ ಬರುವಾಗ ಅಲ್ಲಿ ಅನೇಕ ಶೋಧನೆಗಳು ಅಲ್ಲಿ ಸಹ ಆತನ ಸ್ಥಳ ಕೊಡ್ಲಿಲ್ಲ. మొదట్లో ఆహారం అనే ఒక నిబంధన, ಮೊದಲನೇದು ಆಹಾರ ಎಂಬ ನಿಬಂಧನೆ. తర్వాత చూస్తే మన ఆయన పదవి అన్నమాట, అత్యున్నతమైన పదవి అది. ಅತ್ಯುತ್ತಮವಾದ ಒಂದು ಪದವಿ ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. అక్కడ ప్రభుకే చోటు ఇచ్చాడు, ఎక్కడ కూడా ప్రభుకే చోటు ಇಚ್ಚಾడు. ಅಲ್ಲಿ ಸಹ ಕರ್ತನಿಗೆ ಒಂದು ಪದವಿ ಸ್ಥಳ ಕೊಟ್ಟನು. పదవిని చూసి ఆకర్షించబడి ప్రభువుని కాదనుకో, పదవిಗೆ ఆకర్షిಸಿ ಕರ್ತನು ಅಲ್ಲ ಅಂತ ಆತನು ಒಪ್ಕೊಂಡಿಲ್ಲ. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం కేర్ఫుల్ గా ఉండకపోతే, మనకు వాక్యం తెలియకపోతే ఓర్నే పడిపోయే అవకాశం. ಹೌದು, ನಮಗೆ ದೇವರ ವಾಕ್ಯ ಗೊತ್ತಿಲ್ಲದೆ ನಾವು ನಡೆಯುವಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಸುಮ್ಮನೆ ನಾವು ಬಿದ್ದು ಹೋಗುವರಾಗಿದ್ದೇವೆ. మనకు వాక్యం తెలిస్తే శోధన ఏదో మనకు తెలుసు. ನಮಗೆ ವಾಕ್ಯ ಗೊತ್ತಿದ್ರೆ ಶೋಧನೆ ಎಂಬುದು ನಮ್ಗೆ ಗೊತ್ತಾಗ್ತದೆ. వాక్యం తెలియకపోతే మన శోధన ఏదో సరిగా అర్థం కాదు. ವಾಕ್ಯ ತಿಳಿಯದಿದ್ರೆ ನಮ್ಗೆ ಶೋಧನೆ ಎಂಬುದು ಅರ್ಥವಾಗುವುದಿಲ್ಲ. కొన్నిసార్లు ఏమనిపించింది అంటే, ఒకే చర్చికి వెళ్తున్నాం కాబట్టి, ఇద్దరం బిలీవర్సే కాబట్టి మనకే నిర్ణయాలు తీసుకొని ఆమెతో లేదా ఇతరులతో వివాహం ఎలా ఉంటుందని ఇలాగ ఆలోచన చేసేవాళ్ళు కూడా ఉంటారు. అది కూడా రాకుండా. ಹೌದು, ಒಂದು ವೇಳೆ ನಾವು ಒಂದೇ ಸಭೆಗೆ ಹೋಗ್ತೀವಿ, ಆ ಒಂದು ಸಭೆಯಲ್ಲಿ ನಾವು ವಿವಾಹ ಆಗ್ಬೋದು ಎಂಬುದನ್ನು ಆಲೋಚನೆ ಮಾಡುವಾಗ ಅದು ರಾಂಗ್, ಅದು ತಪ್ಪಾಗಿದೆ. ప్రభు నీ కొరకు సిద్ధపరిచిన అమ్మాయిని గాని అబ్బాయిని గాని నీకు సమయం వచ్చేంత వరకు నువ్వు వెయిట్ అండ్ వాచ్ అన్నమాట. ಕರ್ತನು ನಿನಗೆ ಕೊಡುವಂತ ಸಹೋದರಿಯಾಗಲಿ ಸಹೋದರನಾಗಲಿ ಕೊಡುವ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನೀನು ಕಾದು ಅದನ್ನ ಕಾಪಾಡ್ಕೊಳ್ಬೇಕೆಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. కొన్నిసార్లు మనం వాళ్ళు వాడబడే విధానం చూసి ఆకర్షించబడి ఒకసారి ఒక యవనస్తుడు ఇలా ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా ఆ అమ్మాయి కూడా ప్రార్థన చేస్తుంది, నేను ప్రార్థన చేస్తున్నాను, ఇది నీ చిత్తం అని నాకు తెలుసు, అందుకే నేను కమిట్ అవుతున్నానని ప్రార్థన చేస్తున్నాను. ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಒಬ್ಬ ಹುಡುಗ ಈ ರೀತಿಯಾದಂತ ರೀತಿಯಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ಆಕೆಯು ಸಭೆಗೆ ಬರ್ತಾ ಇದ್ದಾಳೆ. ಆಕೆಯನ್ನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ನಿಮ್ ಚಿತ್ತವಾದ್ರೆ ಆಕೆಯನ್ನು ನಾನು ಮದುವೆ ಆಗುವಂತೆ ಸಹಾಯ ಮಾಡುವಂತ ಅದನ್ನು ಕೇಳ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾನೆ. నీ చిత్తం అని నేను డిసైడ్ అయ్యాను కాబట్టి నేను మా పేరెంట్స్ చెప్తానని చెప్తున్నాను. ಇದು ನಿನ್ನ ಚಿತ್ತ ಎಂಬುದನ್ನು ನಾನು ತೀರ್ಮಾನಿಸಿಕೊಂಡಿದ್ದೇನೆ, ಒಂದು ವೇಳೆ ನಾನು ನನ್ನ ತಂದೆ ತಾಯಿಗಳಿಗೆ ತಿಳಿಸ್ತೀನಿ ಅಂತ ಕೇಳಿದಾಗ ఇతను ఏ విధంగా ప్రార్థన చేస్తుంటే తన చిత్తం దేవుని చిత్తంగా మలిచాడు. ಈತನು ಏನಂತ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತಾನೆ, ತನ್ನ ಚಿತ್ತವನ್ನು ದೇವರ ಚಿತ್ತ ಎಂದು ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఇది తప్పే, ಇದು ತಪ್ಪೆ. ఇలా చేయకూడదు. ಈ ರೀತಿಯಾಗಿ ಮಾಡಬಾರದು. ప్రభు నీకు నెమ్మది సంతోషం కలుగు చేయనంత వరకు నువ్వు కనిపెడుతూ ఉండాలి ప్రభు సన్నిధి. ಹೌದು, ಕರ್ತನು ನಿನಗೆ ನೆಮ್ಮದಿ ಮತ್ತೆ ಅದನ್ನ ಸರಿಯಾದ ರೀತಿಯಲ್ಲಿ ನಿನಗೆ ತೋರಿಸುವವರೆಗೂ ನೀನು ಅದನ್ನ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲೇ ಮುಂದುವರಿಬೇಕು. నీ రైట్ పార్ట్నర్ నీకు దొరికేంత వరకు నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ಹೌದು, ನಿನಗೆ ಭಾಗವತವನ್ನು ಸ್ವಾಮಿ ಕೊಡುವಾಗ ನೀನು ಅದಕ್ಕೋಸ್ಕರ ನೀನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತಾ ಬರಬೇಕು. ఎందుకంటే ఈ సమయంలో జాబును చూసో లేదా గ్లామర్ని చూసో అందాన్ని చూసో వాళ్ళకున్న ప్రాపర్టీని చూసో ఇది మనకు మంచిది, ఇది మేలు అనుకుంటాం మనం. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅವ್ರಿಗಿರೋ ಆಸ್ತಿ ಪಾಸ್ತಿ ನೋಡಿ, ಅವ್ರ ಅಂದವನ್ನು ನೋಡಿ ಇದು ಬಹಳ ಚಂದವಾಗಿದೆ ಎಂಬುದು ಅನ್ಕೊಂಬೋದು. నీ ఆస్తి ఎందుకు పనికిరాదు. ನಿನ್ನ ಆಸ್ತಿ ಯಾವ ಕೆಲಸಕ್ಕೆ ಬರೋದಿಲ್ಲ. ఆత్మీయత చూసి చేసుకోవాలి. ನೀನು ಆಕೆ ಆತ್ಮೀಯನ ನೋಡಿ, ಆತನ ಆತ್ಮೀಯತೆಯನ್ನು ನೋಡಿ ನೀನು ಮದುವೆ ಆಗ್ಬೇಕು. సరిగ్గా స్ట్రోక్ వచ్చి ఆస్తి అంతా ఎక్కడ పోయేస్తారు చెప్పండి. ఒక స్ట్రోక్ వచ్చింది, హార్ట్ స్ట్రోక్, ಯಾವ್ದಾದ್ರು 4-5 లక్షల హాస్పిటల్ పోయి ಹೃದಯಘಾತ ಬಂದ್ರೆ ಅಥವಾ ಸ್ಟ್ರೋಕ್ ಹೊಡೆದ್ರೆ ಎಲ್ಲವೂ ಎಲ್ಲೋಗ್ತದೆ ಇಲ್ರಿ, ಅಲ್ಲಿ ಹಾಸ್ಪಿಟಲ್ಗೆ ಹೋಗುವಂತದಾಗಿದೆ. 4 లక్షలు ఎక్కడ వేయాలా? ನಾನು 4 ಲಕ್ಷ ಎಲ್ಲ ಹಾಕ್ಬೇಕು, కానీ ఆ గుణం ఎక్కడ పోయింది? ಆ ಗುಣ ಎಲ್ಲೋಗಿದೆ? కాబట్టి ఆత్మీయతనే చూసి వివాహం చేసుకోవాలి తప్ప కలరు క్యాస్ట్ చూడకూడదు. ಆತ್ಮೀಯತೆನೇ ನೋಡ್ಬೇಕೆ ಹೊರತು ಬಣ್ಣ ಅಥವಾ ಕ್ಯಾಶ್ ಕಲರ್ ಮತ್ತೆ పైన ಹಣ ನೋಡಬಾರದು. మా వివాಹ సమయంలో మాకు మా ఊళ్ళే కావాలా, మా కమ్యూనిటీ కావాలని కూడా ప్రార్థన. ಹೌದು, ನಮ್ಮ ಆತನ ಸಮಯದಲ್ಲಿ ವಿವಾಹ ಸಮಯ ನಮ್ಮ ಸಂಬಂಧಿಕರೇ, ನಮ್ಮ ಮಾವನ ಮಗಳೇ, ಮಾವನ ಮಗನೇ ಎಂಬುದನ್ನು ಮಾತ್ರ, ಅದು ಕೂಡ ಪಾಪವಾಗಿದೆ. ప్రభు ఎవరిని చూపిస్తే వాళ్ళని చేసుకోవటమే ప్రభు చిత్తానికి లోబడ్డాడు. ಹೌದು, ಕರ್ತನ ಯಾರು ತೋರಿಸ್ತಾರೋ ಅವರನ್ನೇ ಮದುವೆ ಆಗೋದು ಬಹಳ ಕರ್ತನ ಚಿತ್ತವಾಗಿದೆ. నేను ఇలా చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ధైర్యం చెప్తున్నా ప్రభు సన్నిధిలో. ಆ ಸಹೋದರ ಈ ರೀತಿಯಾದಂತ ರೀತಿಯಲ್ಲಿ ಮದುವೆ ಮಾಡಿಕೊಂಡಿದ್ರಿಂದಲೇ ಧೈರ್ಯವಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಕರ್ತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ. ప్రభు సన్నిధిలో నిలబడి ఏది చెప్పినా కూడా ప్రాక్టికల్ గా చేసిన తర్వాత చెప్తున్నాను. ಯಾಕಂದ್ರೆ ಕರ್ತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಅದನ್ನು ನಾನು ಪ್ರಾಯೋಗಿಕವಾಗಿ ಮಾಡಿ ಈ ರೀತಿಯಾಗಿ ಬೋಧಿಸಲಿಕ್ಕೆ ಸಹಾಯ ಆಗ್ತದೆ. వివాహంలో నేను కట్నం తీసుకొని అన్నాను, సాక్ష్యం ఇక్కడే ఉంది.
ఏ అమ్మాయిని చేసుకుంటే ప్రభా నువ్వు ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటా, కమ్యూనిటీ చూడన్న, కాబట్టి ఇంటర్ క్యాస్టే చేసుకున్నా. ಈ ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾನು ಯಾವುದೇ ರೀತಿಯಾದಂತ ವರದಕ್ಷಿಣೆಯನ್ನು ತಗೊಂಡಿಲ್ಲ, ಅಥವಾ ನಾನು ಒಂದು ವಿಚಾರದಲ್ಲಿ ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ತಾನು ತಪ್ಪಿನ ರೀತಿಯಲ್ಲಿ ನಾನು ಆ ರೀತಿಯಾಗಿ ಮಾಡ್ಕೊಂಡಿಲ್ಲ. ಕರ್ತನನ್ನು ನೋಡಿ ನಾನು ಆ ರೀತಿಯಾಗಿ ನಡ್ಕೊಂಡೆ, ಆ ರೀತಿಯಾಗಿ ವಿವಾಹವಾದೆ. అలాంటి వివాహాలు ఆయన ఘనపరుస్తూ ఆయన మహిమకరంగా ఉంటే అలాంటి వారిని ప్రభువు సహాయం చేస్తాడు వారి వివాహ జీవితం. ಅಂತ ಮದುವೆ ಕಾರ್ಯಗಳು ಕರ್ತನ ಆ ಒಂದು ಸಂತೋಷ ಪಡುವಂತ ಮದುವೆ ಕಾರ್ಯಗಳಿಗೆ ಅದನ್ನು ಕುರಿತು ನಮ್ಮನ್ನ ಆತನು ಸಂತೋಷಿಸುವಂತನಾಗಿದ್ದಾನೆ. అంతేగాని నీకు నచ్చిన తాత్కాలికమైన సాటిస్ఫాక్షన్ లో అక్కడే నిలబడి అక్కడే వివాహం చేసుకుని తర్వాత నీకు సఫలు కనపడదు. ನೀನು ಯಾವುದೇ ರೀತಿಯಾದಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನೀನು ಆ ಒಂದು ಕಾರ್ಯಗಳಲ್ಲಿ ಬಿದ್ದು ಹೋದಾಗ, ಆ ಕಾರ್ಯಗಳಿಗೆ ಒಳಗಾದಾಗ ನೀನಲ್ಲೇ ಆ ಒಂದು ನಕ್ಷತ್ರ ಕಾಣುವಂತ ವ್ಯಕ್ತಿ ಆಗಿರ್ತೀಯ. అలాగే పక్క పక్కన సుక్కలు లెక్కేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ಹೌದು, ಬೆಳಕಿನಲ್ಲಿ ನಕ್ಷತ್ರಗಳನ್ನು ಲೆಕ್ಕ ಮಾಡಿದವರು ಬಹಳ ಮಂದಿ ಇದ್ದಾರೆ. వాళ్ళకి నచ్చినట్టు వివాహాలు చేసుకొని బాధపడతాడు, చావాలో బ్రతకాలో తెలియక రెండు తలంపుల మధ్య కొట్టుకులాడుతున్నారు. ಅವ್ರಿಗೆ ಇಷ್ಟಾನುಸಾರವಾಗಿ ಅವ್ರು ಮದುವೆ ಮಾಡ್ಕೊಂಡು ಅವ್ರು ಇಷ್ಟಪಟ್ಟವ್ರನ್ನ ಮದುವೆ ಆದಾಗ ಸ್ವಲ್ಪ ದಿನಗಳಾದ್ಮೇಲೆ ಬಹಳ ಕಷ್ಟಗಳಿಗೆ ಒಳಗಾಗಿರುವಂತ ನೋಡ್ತೇವೆ. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు. ನನಗೆ ತಿಳಿದಿರುವಂತ ಒಬ್ಬ ಸಹೋದರನಿದ್ದಾನೆ. ఎవరి కాలంలో చెప్పి సేవకులు చెప్పినా వినలా, ఈ వివాహం అట్లా చేసుకోవద్దని, నీకు నచ్చినట్టు చేసుకోవద్దని చెప్పి వినలా. ನಾನು ಒಬ್ಬ ಯೌವನಸ್ಥರು ಈ ರೀತಿಯಾಗಿ ಈ ಮದುವೆ ನೀನು ಮಾಡ್ಕೊಂಬಾರ್ದಂತ ನಾನು ಎಷ್ಟು ಹೇಳಿದ್ರು ಕೇಳಲಿಲ್ಲ. పెద్దలు చెప్పినా వినలా, ಹಿರಿಯರು ಹೇಳಿದ್ರು ಕೇಳಿಲ್ಲ. ನನకు నచ్చినట్టు వివాహం చేసుకుంటున్నాడు. తనకి ఇష్టానుసారವಾಗಿ ತಾನು ఇష్టಪಟ್ಟಾಗಿ మದುವೆ ಮಾಡ್ಕೊಂಡನ. అప్పుడు అతనికి దేవుని ఆశీర్వాదం లేకుండా, దేవుని ఆశీస్సులు లేకుండా, నెమ్మది లేకుండా అసలు సగం చనిపోయిన వాళ్ళు జీవిస్తున్నాడు అన్నమాట. ಈಗ ದೇವರ ಆಶೀರ್ವಾದ ಇಲ್ಲದೆ, ಯಾವ ರೀತಿಯಾದಂತ ಆಶೀರ್ವಾದಕ್ಕೆ ಒಳಗಾಗದೆ ಈಗ ಸತ್ತವನಾಗಿ ಆತನು ಜೀವಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఆకర్షణ వాళ్ళు చేసిన వివాహం వల్ల తను ఎంత బాధపడుతున్నాడు ప్రతిరోజు జీవిస్తుంటాడు. ಆಕರ್ಷಿಸಲ್ಪಟ್ಟುವಂತ ಮದುವೆ ಕಾರ್ಯಗಳಾದಾಗ ಯಾವ ರೀತಿಯಾದಂತ ರೀತಿಯಲ್ಲಿ ನಾವು ಬಿದ್ದು ಹೋಗ್ತೀವಿ ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೀವಿ. అందుకే దేవుని బిడ్డలు ఎల్లప్పుడూ మేలైనదే ఎంపిక చేసుకోవాలి. ಕರ್ತನ ಮಕ್ಕಳು ಯಾವಾಗ್ಲೂ ಕರ್ತನಿಗೆ ಇಷ್ಟಾನುಸಾರವಾದಂತ ಮದುವೆ ಕಾರ್ಯಗಳನ್ನ ಮಾಡಬೇಕಾಗಿದೆ. లేదంటే జీవితాంతం బాధపడాలి. ಯಾಕಂದ್ರೆ ಜೀವಿತ ಕಾಲೆಲ್ಲ ನಾವು ನೋವು ಪಡ್ಬೇಕು. పై ఆకర్షణ చూడొద్దు, అందం చూడొద్దు, డబ్బు చూడొద్దు, లోక సంబంధమైన ఏది చూడగాలి. ಮೇಲಿನ ಆ ಒಂದು ಆಶೆಪಾಶೆಗಳಿಗೆ ನೋಡಬೇಡ, ಮತ್ತೆ ಹಣ ನೋಡಬೇಡ, ಯಾವುದನ್ನು ನೋಡ್ಲಿಕ್ಕೆ ಹೋಗ್ಬೇಡ. ప్రభు ఎవరిని చూపిస్తే వారిని చేసుకోండి, మీ పక్షాన ప్రభు పోరాడతాడు. ಕರ್ತನು ಯಾರನ್ನ ತೋರಿಸ್ತಾರೋ ಅವರನ್ನು ಮದುವೆ ಆಗಿರಿ, ಆವಾಗ ಕರ್ತನು ನಿಮಗೋಸ್ಕರ ಹೋರಾಟ ಮಾಡುವನಾಗಿದ್ದಾನೆ. సాతాను యేసు ప్రభుకు లోకం అంతా చూపించి ఆకర్షించబడతాడేమోనని చూశాడు, కానీ ప్రభు చిక్కల. ಹೌದು, ಸೈತಾನನ್ನು ಕರ್ತನನ್ನು ಆ ಒಂದು ಭೂಲೋಕದ ಎಲ್ಲ ಕಾರ್ಯಗಳನ್ನು ನೋಡಿ ಇದಕ್ಕೆ ಆಕರ್ಷಣೆ ಪಡ್ತಾನೆ ಎಂಬುದನ್ನು ನೋಡಿದಾಗ ಕರ್ತನ ಅದಕ್ಕೆ ಸಿಕ್ಕಲಿಲ್ಲ. కాబట్టి రెండవ శోధన ఎలా ఉండిద్దంటే ఆకర్షణల వల్ల పడిపోయే శోధన అన్నమాట. ಎರಡನೇ ಶೋಧನೆ ಹೇಗಿರ್ತದೆ? ಆಕರ್ಷಿಸುವ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಬಿದ್ದು ಹೋಗುವಂತ ಶೋಧನೆಗಳಾಗಿದೆ. నువ్వు ఆకర్షించబడుతున్నావు అంటే నువ్వు బలహీనుడు అవుతున్నావు అర్థం చేసుకో. ನೀನು ಆಕರ್ಷಿಸಲ್ಪಡ್ತೀವಿ ಅಂದ್ರೆ ನೀನು ಬಲಹೀನನಾಗ್ತೀಯ ಎಂಬುದನ್ನು ನೀನು ಮನದಟ್ಟು ಮಾಡ್ಕೋ. బలహీనుడే పడిపోతాడు, బలవంతుడు పడిపోతాడు. ಬಲಹೀನನೇ ಬಿದ್ದೋಗ್ತಾನೆ, ಬಲವಂತನು ಯಾವತ್ತೂ ಬಿದ್ದು ಹೋಗೋದಿಲ್ಲ. అంటే ఆ విషయంలో నువ్వు బలహీన పడిపోతున్నావు కాబట్టి ఆకర్షించబడతావు. ಆ ವಿಚಾರದಲ್ಲಿ ನೀನು ಬಲಹೀನನ್ನು ಬಿದ್ದು ಹೋಗ್ತೀನಿ, ಅದಕ್ಕೋಸ್ಕರ ನೀನು ಆಕರ್ಷಿಸಲ್ಪಡ್ತೀನಿ. కాబట్టి ఏ స్త్రీని చూసినా, ఏ పురుషుని చూసినా సోదరుడిగా భావిస్తే మనకు ఆలోచన రాకుండా పోతాయి. ಯಾವ ಪುರುಷನ ಸ್ತ್ರೀಯನ್ನು ನೋಡಿದಾಗ ಸಹೋದರ ಸಹೋದರಿಯಾಗಿ ನೀನು ಭಾವನೆ ಮಾಡಿದಾಗ ಆಕರ್ಷಿಸುವಂತ ಕಾರ್ಯಗಳು ಅಲ್ಲಿ ಬರೋದೇ ಇಲ್ಲ. మూడవ శోధన మనం చూద్దాం, చూడండి. మూడో టైపు, ಮೂರನೇ ವಿಧವಾದ ಶೋಧನೆಯನ್ನು ನೋಡುವಾಗ లూకా సువార్త 4వ అధ్యాయం, ಲೋಕನ ಬರೆಸುವಂತೆ 4ನೇ ಅಧ್ಯಾಯ 9వ వచనం, 9ನೇ ವಚನ, 4:9. 9వ వచనం నుండి మనం 11వ వచనం దాకా చదువుదాం. చూడండి, 9ರಿಂದ 11 ನಾವು ನೋಡೋಣ. కన్నడం ಇದಲ್ಲದೆ ಅವನು ಆತನನ್ನು ಯೆರೂಸಲೇಮಿಗೆ ಕರೆದುಕೊಂಡು ಹೋಗಿ ದೇವಾಲಯದ ಶಿಖರದ ಮೇಲೆ ನಿಲ್ಲಿಸಿ ಆತನಿಗೆ, ನೀನು ದೇವರ ಮಗನಾಗಿದ್ದರೆ ಇಲ್ಲಿಂದ ಕೆಳಕ್ಕೆ ಧುಮುಕು, ನಿನ್ನನ್ನು ಕಾಯುವುದಕ್ಕೆ ಆತನು ನಿನ್ನ ವಿಷಯವಾಗಿ ತನ್ನ ದೂತನಿಗೆ ಅಪ್ಪಣೆ ಕೊಟ್ಟವನು, ಮತ್ತು ನಿನ್ನ ಕಾಲು ಕಲ್ಲಿಗೆ ತಗಲದೆಂದು ಅವನು ನಿನ್ನನ್ನು ಕೈಗಳಲ್ಲಿ ಎತ್ಕೊಳ್ಳುವನು ಎಂಬುದಾಗಿ ಬರೆದಿದೆಯಲ್ಲ ಎಂದು ಹೇಳಿದನು. 11 దాకా. ఇక్కడ ఈ మూడో శోధన ఎటువంటి టైప్ అంటే, పాత నిబంధనలో ఒక వాక్యం ఎవరు చూపిస్తున్నాడు? ಹಳೆಯ ಒಡಂಬಡಿಕೆ ಒಂದು ವಾಕ್ಯ ಯಾರಿಗೆ ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾರೆ? యేసు ప్రభువుగా చూపిస్తారు, వాక్యమైన దేవుడిగా చూపిస్తారు కూడా. ಹೌದು, ವಾಕ್ಯವಾದ ದೇವರಿಗೆ ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. అంటే మూడో టైప్ ఎలా ఉంటుందంటే, ఒక వాక్యం ద్వారా కూడా శోధిస్తారు మనం.
ಮೂರನೇ ಟೈಪ್ ವಿಧವಾದಂತ ಶೋಧನೆ ಹೇಗಿದ್ರೆ ವಾಕ್ಯವನ್ನ ತೋರಿಸಿ ಶೋಧಿಸಲ್ಪಡುವಂತದ್ದಾಗಿದೆ. అదే వాక్యం ద్వారా ఎలా శోధిస్తున్న ప్రశ్నిస్తున్నాను. ವಾಕ್ಯದ ಮುಖಾಂತರ ಹೇಗೆ ಶೋಧಿಸುವ ಪ್ರಶ್ನೆ ಬರುವಂತದ್ದಾಗಿದೆ. దావీదు అంత కూడా పాపం చేస్తుంది ఏ పాపడు ప్రశ్నలు వస్తాయి మనకి. ದಾವೀದನ ಅಂತ ಶೋಧನೆಗಳು ಬಿದ್ದೋಗುವಂತದ್ದು ನೀನು ಎಂತವನೆಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. వాడు వాక్యం ద్వారా ఇదిగో నువ్వు నిజంగా దేవుని కుమారుడు అక్కడి నుంచి దూకినప్పుడు దేవదూతలు వచ్చి నిన్ను కొట్టుకుంటారు కదా అన్నాడు. ಹೌದು, ನೀನು ನಿಜವಾಗಿ ದೇವ ಕುಮಾರನಾಗಿದ್ರೆ ಅಲ್ಲಿಂದ ನೀನು ದುಮುಕಿದಾಗ ದೇವದೂತರು ನೀನು ಬಂದು ಎತ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ. అంటే సైతానుడు ఆ వాక్యాన్ని ఆ విధంగా వక్రీకరించేసి ప్రభు చెప్తున్నాడు. ಹೌದು, ಸೈತಾನನು ಆ ರೀತಿಯಾದಂತಹ ವಿಧವಾದ ರೀತಿಯಲ್ಲಿ ಆ ಒಂದು ಉದ್ವೇಗನತೆಯಿಂದ ಆತನು ಹೇಳುವಾತನಾಗಿದ್ದಾನೆ. యేసు ప్రభు ఏం చేశాడు? వాక్యంతోనే సమాధానం చెప్పాడు. చూడండి 12వ వచనం. ಕರ್ತನಾದ ದೇವರು ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ರೆ 12ನೇ ವಚನದಲ್ಲಿ ಆ ಒಂದು ಉತ್ತರವನ್ನು ಕೊಡ್ತಾ ಇದೆ. ನೀನು ನಿನ್ನ ದೇವರಾಗಿರುವ ಕರ್ತನನ್ನು ಪರೀಕ್ಷಿಸಬಾರದೆಂದು ಹೇಳಿದೆ ಎಂದು ಉತ್ತರ ಕೊಟ್ಟನು. నీకు అలాగే అర్థమైంది ఆ వాక్యము. ఇంకో వాక్యం చెప్తాను విన్నానే, నీ దేవుడైన ప్రభువును శోధింప వలదన్నప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ನಿನ್ನ ಕರ್ತನಾದ ಸ್ವಾಮಿ ಯೇಸು ಕರ್ತನನ್ನು ನೀನು ಶೋಧಿಸಬಾರದು ಎಂಬುದನ್ನು ಅಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. చాలా సార్లు మనం దావీదు గురించి విన్నప్పుడు, సంసోను గురించి విన్నప్పుడు అంత గొప్ప భక్తులు పడిపోతే మన ఏ పాటలు అని మనల్ని వాక్యంతో శోధిస్తుంటాడు. ಹೌದು, ಸೈತಾನನು ವಿಧ ವಿಧ ರೀತಿಯಲ್ಲಿ ದಾವೀದನು ಶೋಧಿಸಲ್ಪಟ್ಟನು, ಸಂಸೋನನ್ನು ಶೋಧಿಸಲ್ಪಟ್ಟನು. ಅಂತವರೇ ಬಿದ್ದು ಹೋದ್ರಲ್ಲ, ನಿನ್ನ ವಿಚಾರ ಯಾವುದು ಎಂಬುದನ್ನು ಅವರು ಆ ರೀತಿಯಲ್ಲಿ ಮಾತುಗಳನ್ನು ಹೇಳಿ ನಿನ್ನನ್ನು ಶೋಧಿಸಲ್ಪಡುವ ಸಂದರ್ಭಗಳು ಬರುವುದುಂಟು. ఆ సంఘటన మనకి బుద్ధి కలగటానికి రాశారు కానీ మనం పాపం చేయడానికి రాయలేదు. ಆ ಸಂಘಟನೆಗಳನ್ನು ನಮಗೆ ಬುದ್ಧಿ ಬರೋದಕ್ಕೆ ಬರೆಸಿದ್ರೆ ಹೊರತು ನಾವು ಆ ಪಾಪದಲ್ಲಿ ನಾವು ಬಿದ್ದು ಹೋಗಬಾರದು ಎಂಬುದನ್ನು ಬರೆಸಲ್ಪಟ್ಟಿಲ್ಲ. మనం అలా చేయకుండా పరిశుద్ధంగా కంటిన్యూ అవడానికి రాయబడింది తప్ప ఆయన చేశారు కాబట్టి నేను కూడా చేయాలని నియమం ప్రకారం రాయబడదు. ಆ ರೀತಿಯಾಗಿ ನಾವು ಮಾಡಬಾರದೆಂದು ನಾವು ಪರಿಶುದ್ಧವಾಗಿ ಜೀವಿಸಬೇಕೆಂದು ಅಲ್ಲಿ ಬರೆಸಲ್ಪಟ್ಟಿದೆ. అననీయ సభ్యులు అంత చూడలే, మిరాకల్ చూసిన వాళ్ళే దేవుని ధనం దొంగిలిస్తే నీవు నేను ఏ పట్టు వాళ్ళని మనం కూడా సగం మన అకౌంట్ వేసుకుందాం థాట్స్ వస్తుంటాయి. ಹೌದಾ, ಅನನ್ಯ ಸರಬರಾಜು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ರು, ಆ ಹಣವನ್ನು ಸಹ ದೇವರ ಹಣವನ್ನು ಕದ್ದಾಗ ಅಂತವರೇ ಮಾಡಿದ್ರಲ್ಲ, ನೀನು ನಾನು ಸ್ವಲ್ಪ ಹಣವನ್ನು ಕದ್ದು ಕರ್ತನ ನೋಡೋದಿಲ್ಲ ಎಂಬುದನ್ನು ನಾವು ಜೀವಿಸಿದಾಗ ನಮಗೂ ಸಹ ರೀತಿಯಾದಂತ ಶೋಧನೆಗಳು ಬರೋದುಂಟು. అంటే ఈ విధంగా సైతానుడు వాక్యం చూపించి మన మోసం చేస్తుంటాడు. ಸೈತಾನನು ಈ ರೀತಿಯಲ್ಲಿ ತೋರಿಸಿ ವಾಕ್ಯಗಳನ್ನು ತೋರಿಸಿ ನಮ್ಮನ್ನು ಶೋಧಿಸಲ್ಪಡುವಂತನಾಗಿದ್ದಾನೆ. దావీదు తప్పు చేశాడు కాబట్టి అతనికి శిక్ష వచ్చింది కదా మనం బలపరచుకోవాలి తప్ప పాపం చేయలేదు. ಹೌದು, ದಾವೀದನು ಸಹ ತಪ್ಪು ಮಾಡಿದನಲ್ಲ, ಆತ ಶೋಧಿಸಲ್ಪಡದನಲ್ಲ ಅಂತ ವ್ಯಕ್ತಿ ಅಂತ ನಮಗೆ ತೋರಿಸಿ ನಾವು ಸಹ ತಪ್ಪು ಮಾಡಬೇಕೆಂಬುದನ್ನು ಆತನು ಪ್ರೇರೇಪಣಿಸುವಂತನಾಗಿದ್ದಾನೆ. కాబట్టి మనం వాక్యాన్ని ఎంత బాగా చదవాలో అర్థం చేసుకోవాలి. ಆದ್ರೆ ವಾಕ್ಯವನ್ನು ಇನ್ನೆಷ್ಟು ಚಂದವಾಗಿ ನಾವು ಧ್ಯಾನ ಮಾಡಬೇಕು ಅದು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ರಿ. వాడిని ఎదిరించినప్పుడు వాడు మన దగ్గర నుండి పారిపోతాడు. అపవాది ಆತನನ್ನು ಎದುರಿಸಿದಾಗ ನಮ್ಮನ್ನು ಬಿಟ್ಟು ಆ ಒಂದು ಸೈತಾನನ್ನು ನಮ್ಮನ್ನು ಬಿಟ್ಟು ಓಡಿ ಹೋಗ್ತಾನೆ. ఎదిరించి మనం కొంచెం చోటు ఇస్తే కొంచెంతో స్టార్ట్ అయ్యి ఫుల్ గా వచ్చేసి మనం డిస్ట్రాయ్ చేస్తాం. ಹೌದು, ಎದುರಿಸದೆ ಹೋದ್ರೆ ಆತನು ಅವನಿಗೆ ಸ್ಥಳ ಕೊಟ್ಟಾಗ ನಮ್ಮನ್ನು ಆತನು ನಾಶಪಡಿಸುವಂತ ವ್ಯಕ್ತಿ ಆತನಾಗಿದ್ದಾನೆ. మొదటి కపుల్ ఫ్యామిలీ ఆదాము అవ్వ మోసపరచబడ్డారు కానీ యేసు ప్రభు మోసపరచబడలేదు. ಹೌದು, ಮೊದಲು ಆದಾಮ ಅವಳು ಮೋಸ ಮಾಡಲ್ಪಟ್ಟರು ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ, ಮೋಸ ಹೋದರು ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. ఇక్కడ సంసోను చూసి ఆకర్షణకు లోనై తను రెచ్చగొట్టుకొని పడిపోయాడు. పడిపోయిన తర్వాత ఎంత భయంకరమైన శిక్షకు లోనయ్యారు మనందరూ బాగా తెలుసు. ಹೌದು, ಈ ಸಂಸೋನನು ಆ ಒಂದು ಪಾಪಕ್ಕೆ ಆತನು ಬಿದ್ದು ಹೋದನು. ಆ ಬಿದ್ದು ಹೋದಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಎಂತ ಭಯಂಕರವಾದ ನಾಶಕ್ಕೆ ಗುರಿಯಾದನೆಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. సైతానికి కొంచెం చోటు ఇచ్చాడు. సైతానನಿಗೆ ಸ್ವಲ್ಪವೇ ಸ್ಥಳ ಕೊಟ್ಟನು. చివరికి ఏమైపోయాడు? అతను పట్టుబడి 16వ అధ్యాయం న్యాయాధిపతులు చెప్తున్నారండి. 16ನೇ అధ్యాయ న్యాయస్థాపకులు 21వ వచనం 26ನೇ వచన. అతను పట్టుకొని ఓడదీసి గాజాగా అతను తీసుకొని వచ్చి బంధించి తిరుగలు విసరువాడాయని మొదలు పెట్టాను. చూసారా, కొంచెం చోటు ఇవ్వడం వల్ల ఈ శాంసన్ యొక్క బలం ఏందో శత్రువుడు తెలిసిపోయింది. ಸ್ವಲ್ಪ ಸ್ಥಳ ಕೊಟ್ಟದರಿಂದ ಈತನ ಬಲ ಏನೆಂಬುದನ್ನು ಆ ಒಂದು ಶತ್ರುಗಳಿಗೆ ಗೊತ್ತಾಯ್ತು. మనం కూడా కొంచెం చోటు ఇవ్వడం వల్ల మన బలహీనత వాడికి అర్థమైంది. ನಾವು ಸ್ವಲ್ಪ ಸ್ಥಳ కొట్టాక ನಮ್ಮ బలహీనత ఏనని ಅವನಿಗೆ అర్థ. అప్పుడు మనం ఫుల్ గా వాడు డిస్ట్రాయ్ చేస్తాడు. ఇక్కడ చూడండి, కన్ను బీకించుకున్నాడు, గుడ్డోడు అయ్యాడు, తిరుగులు విసిరి ఒక బానిస అయిపోయాడు. ಇಲ್ಲಿ ಏನಾದನು, ಅವನು ಕಣ್ಣುಗಳನ್ನ ಕಿತ್ತಾಕಿದ್ರು, ಆತನು ಗೂಢನಾದನು. ಅಷ್ಟು ಮಾತ್ರ ಅಲ್ಲದೆ
ದಾಸನಾಗಿ ಆ ಕಲ್ಲನ್ನು ತಿರುಗಿಸುವಂತ ವ್ಯಕ್ತಿ ಆತನಾಗಿದೆ. చూసారా ఎంతుడు బలాఢ్యుడు ఎంత బలహీన స్థితికి వచ్చాడు. ಎಂತ ಬಲಾಢ್ಯವನು ಬಲವಂತ ವ್ಯಕ್ತಿ ಬಲ ಇಲ್ಲದಂತವನಾದನಲ್ಲ ಇಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ. కారణం కొంచెం అపవాది చోటిచ్చాడు, ఆ స్త్రీని చూశాడు అంతే. ಕಾರಣ ಸ್ವಲ್ಪ ಅವಕಾಶ ಕೊಟ್ಟನು, ಆ ಸ್ತ್ರೀಯನ್ನು ನೋಡಿದನು, అక్కడి నుంచి జయించలేకపోయాడు. ಅಲ್ಲಿಂದ ಆತನ ಜಯಿಸ್ಲಿಕ್ಕೆ ಆಗ್ಲಿಲ್ಲ. చివరికి తానే ఓడిపోయాడు. ಕೊನೆಗೆ ಆತನೇ ಸೋತು ಹೋದನು. తర్వాత మనం చూస్తే సంసోన్ చనిపోతాడు అన్నమాట. ಕೊನೆಯ ಭಾಗಕ್ಕೆ ನಾವು ಬರುವಾಗ ಆತನು ಸಾವು ಹೊಂದಿದನು, ಮರಣ ಹೊಂದಿದನು ಎಂಬುದನ್ನು ನೋಡಿ. ఎంత గ్రేట్ స్టార్టింగ్ అతని లైఫ్. ಆತನ ಎಂತ ಪ್ರಾರಂಭ ತುಂಬಾ ಅದ್ಭುತವಾಗಿತ್ತು ಆತನ ಜೀವಿತದಲ್ಲಿ. ముగింపు ఎంత చేదు ఆలోచించేది. ಆ ಒಂದು ಮುಕ್ತಾಯ ಬಹಳ ಕಹಿಯಾದ ಜೀವಿತ ಆತಂದಾಗಿತ್ತು. శోధించబడేటప్పుడు పాపం చేసేటప్పుడు బాగా తీయగానే ఉంటది. ಶೋಧಿಸಲ್ಪಡುವಾಗ ಪಾಪ ಮಾಡುವಾಗ ಬಹಳ ಸಿಹಿಯಾಗಿರ್ತದೆ ಆತನ. తర్వాత అర్థమైతే అన్నమాట అది ఎంత చేదుగా ఉండదంటే ముసిని పండంత చేదుగా ఉంటుంది. ಅದಾದ ನಂತರ ಹೇಳ್ತದೆ ಆ ಒಂದು ವಿಷಕರವಾದಂತ ಹಾಗೆ ಆ ಒಂದು ಕಹಿಯಾದ ಜೀವಿತ ಎಂಬುದನ್ನು ಗೊತ್ತಾಗ್ತದೆ. ఈ ముసిని పండు అనే పదాన్ని హీబ్రూ భాషలో వామ్వుడ్ అని ట్రాన్స్లేట్ చేశారు. వామ్వుడ్ ಅದು ಗಟ್ಟಿಯಾದ ಮರ, అదొక రకమైన ప్లాంట్. ಒಂದು ವಿಧವಾದಂತ ಒಂದು ಮರ, ಯಾವ ರೀತಿಯಾಗಿ ಕಹಿಯಾಗಿರುವಂತ ಮರ ಆಗಿದೆ ಎಂಬುದನ್ನಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. ఆ ప్లాంట్ మనకు మన సరౌండ్ ఏరియాలో కూడా దొరికింది. ನಮ್ಮ ಈ అక్కపక్కದಲ್ಲಿ ఆ ಗಿಡ ಅಥವಾ ಮರ ಸಿಕ್ಕುವಂತದ್ದಾಗಿದೆ. ఒకసారి దాని గురించి ధ్యానం చేస్తూ మా స్థానిక సంఘ వాక్యం చెప్పాను. ఆ ప్లాంట్ ని తీసుకొని వచ్చి చూపించి ಅವನು ಆ ಸಹೋದರ ಸಭೆಯಲ್ಲಿ, ಸ್ಥಳೀಯ ಸಭೆಯಲ್ಲಿ ಹೋಗಿ ಆ ಒಂದು ಮರವನ್ನು ತಂದು ನಾನು ಅದನ್ನ ಪರಿಚಯ ಮಾಡಿಕೊಟ್ಟೆ. దానంత చేదు ప్రపంచంలో ఏది ఉండదు. ಅದರಂತ ಕಹಿ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಅಂತ ಮರ ಯಾವುದೂ ಇಲ್ಲ. అంటే చేదు జీవితం మిగిలింది చివరికి. ಕೊನೆಯದಾಗಿ ಕಹಿಯಾದ ಜೀವಿತವೇ ಮುಖ್ಯತು ಸಂಸೋನನಿಗೆ. కాబట్టి పరిశుద్ధమైన జీవితం ప్రభువుకి ఇంపైన జీవితం. పరిశుద్ధವಾದ ಜೀವಿತ ಕರ್ತನಿಗೆ ಇಂಪಾದ ಜೀವಿತ. చనిపోయేంత వరకు, ప్రభు వచ్చేంత వరకు మన జీవితాన్ని కంటిన్యూ చేయాలి తప్ప స్టాప్ చేయకూడదు. ನಾವು ಕೊನೆ ಉಸಿರಿರುವ ತನಕ ನಾವು ಸಾಯುವವರೆಗೂ ಕರ್ತನಿಗೆ ನಾವು ಇಂಪಾಗಿ ಜೀವಿಸಬೇಕು. ಕರ್ತನ ಮಹಿಮೆಗಾಗಿ ಜೀವಿಸರಾಗಿರಬೇಕು. పరిశుద్ధ జీవితాన్ని కొనసాగించుకునే వాళ్ళకి ప్రభు అద్భుతమైన ఆశీర్వాదాలు దాచిపెట్టి వచ్చాడు. ಹೌದು, ಪರಿಶುದ್ಧವಾದ ಜೀವಿತ ನಡೆಸುವವರಿಗೆ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಆ ಕರ್ತನು ವಿಶೇಷವಾದ ರೀತಿಯ ಜೀವಿತವನ್ನು అతను ఇట్టిದ್ದಾನೆ. ఈ తాత్కాలికమైన ఆనందం కోసం మాత్రం కాంప్రమైజ్ అయితే భయంకరమైన చేదు అనుభవాలతో వెళ్ళాల్సి వచ్చింది. ಈ ತಾತ್ಕಾಲಿಕವಾದ ಜೀವಿತಕ್ಕೆ ನಾವು ಆ ಹೊಂದಾಣಿಕೆ ಹೇಳೋದಾದ್ರೆ ಅಥವಾ ಅದಕ್ಕೆ ನಾವು ಸರಿ ಹೊಂದುವುದಾದ್ರೆ ಕೆಲವು ದಿವಸ ನಾವು ದುಃಖಕರವಾದ ಜೀವಿತ ಜೀವಿಸಬೇಕಾಗ್ತದೆ. ప్రసంగి గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది అన్నమాట. ప్రారంభము కంటే కార్యారంభము కంటే కార్యాంతం మేలు. ಹೌದು, ప్రారంభం కంటే ముగింపు శ్రేష్టమైనది. ಹೌದು, ಪ್ರಾರಂಭದಕ್ಕಿಂತ ನಮ್ಮ ಮುಕ್ತಾಯ ಜೀವಿತ ಬಹಳ ಮುಖ್ಯ. నీ ప్రారంభం ఎలా ఉంది, నీ ముగింపు ఎలా ఉండబోతుంది. ನಿನ್ನ ಪ್ರಾರಂಭ ಹೇಗಿರ್ತದೆ, ನಿನ್ನ ಮುಕ್ತಾಯದ ಜೀವಿತ ಹೇಗಿರ್ತದೆ ಎಂಬುದನ್ನು ನೀನು ತಿಳಿದುಕೋ. కాబట్టి ముగింపు వరకు, చివరి వరకు ప్రభువు నమ్మకమైన సాక్షులుగా యవన కాలంలో ప్రభు కాడి మోస్తూ ముందుకు సాగిపోదు. ಕೊನೆಯವರೆಗೂ ನಮ್ಮ ಜೀವಿತ ಕಾಲವೆಲ್ಲ ಕರ್ತನಿಗೆ ನಂಬಿಕಸ್ಥರಾಗಿ ನಾವು ಕರ್ತನಿಗೆ ಮಹಿಮೆ ತರೋ ರೀತಿಯಲ್ಲಿ ಜೀವಿಸಿ ಮುಂದೆ ಸಾಗೋಣ. మనంతటా మనం పరిశుద్ధంగా ఉండాలంటే ఉండలేం. ನಮ್ಮಷ್ಟಕ್ಕೆ ನಾವು ಪರಿಶುದ್ಧರಾಗಿರ್ಬೇಕಂದ್ರೆ ಇರೋಕ್ಕಾಗೋದಿಲ್ಲ. పవిత్రమైన జీవితం కొనసాగించాలంటే కొనసాగించలేం. ಪವಿತ್ರವಾದ ಜೀವಿತ ನಾವು ಕೊನೆಗಾಣಿಸ್ಬೇಕಂದ್ರೆ ಅದು ಆಗೋದಿಲ್ಲ. ఈ లోకానికి మనం ఎదురేరలేం. ನಾವು ಈ ಲೋಕಕ್ಕೆ ವಿರೋಧವಾಗಿ ನಾವು ಈಜೋಕೆ ಆಗೋದಿಲ್ಲ. అందుకే మనకి ప్రభు సహాయం, ప్రభు శక్తి మనకు అవసరం. ಕರ್ತನ ಸಹಾಯ, ಕರ್ತನ ಶಕ್ತಿ ನಮಗೆ ಬಹಳ ಅತಿ ಮುಖ್ಯವಾದ ಅವಶ್ಯಕತೆ ಇದೆ. 119వ కీర్తన 11వ వచనంలో యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకుంటారంటే ఆయన వాక్యం చేతనే. ಹೌದು, 119 5, 6 ವಚನಗಳಲ್ಲಿ ಹೇಳ್ತೇವೆ, ಯವನಸ್ಥರು ತಮ್ಮ ನಡತೆಯನ್ನು ಯಾವುದನ್ನ ಸರಿಪಡಿಸಿಕೊಳ್ಳೋದು ಆತನ ವಾಕ್ಯ ಕೇಳುವುದರಿಂದ, ಅದರಿಂದ ನಡೆಯುವುದರಿಂದ ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. కాబట్టి ఈ వాక్యం రోజు చదివి ధ్యానం చేస్తున్నప్పుడు మీలో ఉన్న లోపాలు బయటకు వచ్చినప్పుడు, సరి చేసుకుంటున్నప్పుడు పరిశుద్ధమైన జీవితం కొనసాగుతా ఉంటుంది. ಹೌದು, ನೀವು ಈ ಒಂದು ವಾಕ್ಯಗಳನ್ನು ಪ್ರತಿ ದಿವಸವೂ ಧ್ಯಾನ ಮಾಡುತ್ತಾ ಇದರಿಂದ ನಿಮ್ಮ ಜೀವಿತಗಳನ್ನು ಕಟ್ಟಿಕೊಡುವಾಗ ನೀವು ಪ್ರತಿ ದಿವಸವೂ ಕರ್ತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಮುಂದೆ ಸಾಗ್ತೀರಿ. ప్రతి రోజు ప్రార్థన జీవితం కలిగి ఉంటారు. ಪ್ರತಿ ದಿವಸವೂ ಪ್ರಾರ್ಥನಾ ಜೀವಿತ ಮುಂದುವರಿಯಾಗಿರ್ಬೇಕು. ఇందాక అంకుల్ గారు చెప్పినట్టు 24 గంటల దశమ భాగం ఎంత, ఇంచుమించుగా 2 గంటల 40 నిమిషాలు ఖచ్చితంగా ప్రభుకి ఇవ్వాల్సిందే. ಸಹೋದರ ಸತ್ಯಣ್ಣವರು ಹೇಳುವಾಗ 24 ಗಂಟೆಗಳಲ್ಲಿ ದಶಮಾಂಶ ಎಷ್ಟು ಎಂಬುದನ್ನು 2 ಗಂಟೆ 40 ನಿಮಿಷ ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. ఒక గ్రేట్ మిషనరీ ఇలా చెప్పాడు,
ప్రార్థన చేసేవాడు పాపం చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయడు. ಒಂದು ವಿಶೇಷವಾದ ಸೇವಕರು ಅಥವಾ ಮಿಷನರಿ ಹೀಗೆ ಹೇಳಿದರು, ಪಾಪ ಮಾಡುವವನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದಿಲ್ಲ, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವವನು ಪಾಪ ಮಾಡೋದಿಲ್ಲ ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೀವಿ. నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు అంటే నీలో ఏదో పాపం ఉందని. ನೀನು ಪಾಪ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಲ್ಲ ಅಂದ್ರೆ ನಿನ್ನಲ್ಲಿ ಯಾವುದೋ ಒಂದು ಪಾಪನೇ ಹಿಂಬಾಲಿಸ್ತಾ ಇರ್ತದೆ. ఇకనైనా సరే అదేమిటో ప్రభు సన్నిధిలో ప్రభుకి చెప్పినప్పుడు ఆయన నమ్మదగిన వాడు, మన పాపాలను క్షమిస్తాడు. ಹೌದು, ಇನ್ನು ಮುಂದೆ ಆದ್ರೂ ಆತ ನಮ್ಮ ಪಾಪಗಳನ್ನು ಕ್ಷಮಿಸಿ ಮನ್ನಿಸುವಂತನಾಗಿದ್ದಾನೆ, ನಮ್ಮ ಪಾಪಗಳನ್ನು ಮನ್ನಿಸುವ ಕರ್ತನಾಗಿದ್ದಾನೆ. ತಪ್ಪಿದನ್ನು ದಾಚುವಡು ವರ್ತಿಲ್ಲಡು. ಹೌದು, ಆ ತಪ್ಪುಗಳನ್ನು ಅರಿಕೆ ಮಾಡಿಕೊಳ್ಳದೇ ಅವನು ಅಭಿವೃದ್ಧಿ ಆಗೋದಿಲ್ಲ. అననీయ సప్రియలు చేసిన తప్పిదాలని దాచిపెట్టుకున్నారు కాబట్టి వర్తిಲ್ಲ, ప్రాణాలు కోల్పోయారు. ಅನನ್ಯ ಸಪರ್ಯಗಳು ಅವರು ಮಾಡಿದ ತಪ್ಪುಗಳನ್ನು ಅವರು ಬಚ್ಚಿಟ್ಕೊಂಡ್ರು, ಆದ್ರೆ ಅವರು ಪ್ರಾಣಗಳನ್ನು ಕಳ್ಕೊಂಡ್ರು. కానీ దావీదు ఒప్పుకున్నాడు, కనికరించబడ్డాడు. ಆದರೆ ದಾವೀದನು ಒಪ್ಪಿಕೊಂಡನು, ಅರಿಕೆ ಮಾಡಿದನು, ಆತನ ಕನಿಕರ ಹೊಂದಿದ. కాబట్టి ప్రతి దినం ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి పడుకోబోయేదాకా ఒకసారి మనం పరిశీలన చేసుకుని ఏ విషయంలో తప్పిపోయామో ఆలోచన చేసుకోవాలి. ಒಂದು ವೇಳೆ ನಾವು ಯಾವ ವಿಚಾರದಲ್ಲಿ ಬಿದ್ದೋಗಿದ್ರು ತಪ್ಪೋಗಿದ್ರು ಆ ರಾತ್ರಿ ಮಲಗುವಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾವು ವಿಚಾರಣೆ ಮಾಡಿಕೊಂಡು ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಮಲಗುವಂತರಾಗಿರ್ಬೇಕು. ప్రభు నేను చూపుల్లో తప్పిపోయానా, తలంపులో తప్పిపోయానా, మాటల్లో తప్పిపోయానా, ఉద్దేశాలు తప్పిపోయానా, కొన్నిసార్లు పొరపాటున మోహ చూపు చూసిన అన్ని ప్రభు దగ్గర మనం క్షమాపణ అడగాలి. ప్రతి రోజు ఈ విధంగా శాంక్టిఫై చేసుకోవాలి మన జీవితాన్ని. ಒಂದು ವೇಳೆ ಕರ್ತನೆ ನನ್ನ ಕಣ್ಣಿನಿಂದ ಅಥವಾ ನೋಡುವುದರಲ್ಲಿ ಅಥವಾ ಮಾತಾಡುವುದರಲ್ಲಿ ಯಾವ ವಿಧದಲ್ಲಿ ನಾನು ತಪ್ಪು ಹೋಗಿದ್ರೆ, ಕರ್ತನೆ ಒಂದು ತಿಳಿಯದೆ ನಾನು ತಪ್ಪು ಮಾಡಿದರೆ ನನ್ನ ಕ್ಷಮಿಸುವಂತೆ ಪ್ರತಿ ದಿವಸವೂ ನಾವು ಕರ್ತನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಕ್ಷಮಾಪಣೆಯನ್ನು ಹೊಂದಿಕೊಂಡು ಮುಂದೆ ಸಾಗುವರಾಗಿರೋಣ. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నంత కాలం మనం పర్ఫెక్ట్ కాదు కాబట్టి ఏదో విషయంలో తప్పిపోతాం కాబట్టి మనం ప్రభు దగ్గర క్షమాపణ అడుగుతూ జీవించాలన్నమాట. ಒಂದು ವೇಳೆ ಈ ಲೋಕದಲ್ಲಿ ನಾವು ಜೀವಿಸುವಾಗ ನಾವು ಪರಿಪೂರ್ಣರಲ್ಲ, ಆದರೆ ನಾವು ಕರ್ತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಪ್ರತಿ ದಿವಸವೂ ನಾವು ಕರ್ತನ ಹತ್ರ ಬಳಿ ಬಂದು ಕ್ಷಮಾಪಣೆಯನ್ನು ಕೇಳಿ ಅದನ್ನ ತಿದ್ದುಕೊಂಡು ಮುಂದೆ ಸಾಗುವರಾಗಿರಬೇಕು. కాబట్టి ఆ విధంగా మనం పరిశుద్ధ జీవితాన్ని కొనసాగించాలంటే ఇవి ఖచ్చితంగా పాటించాలి. ಆ ರೀತಿಯಾಗಿ ನಾವು ಪರಿಶುದ್ಧವಾಗಿ ಜೀವಿಸಬೇಕಂದ್ರೆ ಖಚಿತವಾಗಿ ಇವುಗಳಲ್ಲಿ ನಾವು ಪಾಲು ತೆಗೆದುಕೊಂಡು ಮುಂದೆ ಸಾಗುವರಾಗಿರ್ಬೇಕು. కాబట్టి ఆలోచించేయండి అవనస్తులారా, ఈ సమయంలో చాలా క్రూషియల్ టైం అన్నమాట. హోలీగా ఉండాలి. ಯೌವನಸ್ಥರೇ, ಬಹಳ ಅತಿ ಮುಖ್ಯವಾದಂತ ಇಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾವು ಪರಿಶುದ್ಧವಾಗಿ ಜೀವಿಸುವಂತದ್ದು ಬಹಳ ಕಷ್ಟಕರವಾದ ಪರಿಸ್ಥಿತಿ. ಆದರೆ ಕರ್ತನ ಹಸ್ತಕ್ಕೆ ನಮ್ಮನ್ನು ಒಪ್ಪಿಸುವಾಗ ಕರ್ತನ ಅದರಿಂದ ನಮ್ಮನ್ನ ಮೇಲಕ್ಕೆತ್ತುವಂತ ದೇವರಾಗಿದ್ದಾರೆ. మన విశ్వాసంలో నిలబడినట్లు అనిపించింది, స్ట్రాంగ్ గా అనిపించింది. ఒక ఆలోచన, ఒక ఐడియా జీవితాన్ని మార్చి చూసారా, ఒక ఆలోచన మన ఎంటైర్ జీవితాన్ని మార్చేసింది. జాగ్రత్త. ಒಂದು ಆಲೋಚನೆ ನಮ್ಮ ಇಡೀ ಜೀವಿತವೇ ಮಾರ್ಪಾಟು ಮಾಡಿದೆ. ಬಹಳ ಜಾಗ್ರತೆ ಪ್ರಿಯರೇ. వాళ్ళు గాని వీళ్ళు గాని క్యాజువల్ గా చూసిన దాన్ని కూడా మనకెళ్ళి చూస్తున్నారు, మనకెళ్ళి చూస్తున్నారు. మనం డెసిషన్ కావాలని మన రకరకాల ఆలోచనలు అనుకుని ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటాం ఉదయాల్లో. ಹೌದು, ನಮ್ಮನ್ನು ನೋಡ್ತಾ ಇರ್ತಾರೆ, ನಾವು ನೋಡ್ತಾ ಇರ್ತಾರೆ. ಆಕರ್ಷಿಸುವಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಮ್ಮ ಹೃದಯದ ದೊಡ್ಡ ಮನೆಯನ್ನ ನಾವು ಕಟ್ಟುವಂತರಾಗಿರ್ತೇವೆ. కాలేజీకి వెళ్ళినప్పుడు, మార్కెట్ కి వెళ్ళినప్పుడు జనరల్ గా క్యాజువల్ గా చూసిన దాన్ని కూడా మనం ఏదేదో అనుకుని ఊహించుకొని చాలా నష్టపోతాం అన్నమాట. ಹೌದು, ಮಾರ್ಕೆಟ್ಗೆ ಹೋಗುವಾಗ, ಕಾಲೇಜ್ಗೆ ಹೋಗುವಾಗ, ಲಾರಿಯಲ್ಲಿ ರಸ್ತೆಯಲ್ಲಿ ನಡೆಯುವಾಗ ನಾವೇನೇನೋ ಆಲೋಚನೆ ಮಾಡ್ಕೊಂಡು ದೊಡ್ಡದಾದಂತ ಕಾರ್ಯಗಳಲ್ಲಿ ಬಿದ್ದೋಗರಾಗಿದ್ದೇವೆ. కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఉండాల్సిన సమయం, ಬಹಳ ಎಚ್ಚರಿಕೆ ಇರುವಂತ ಸಂದರ್ಭ. కాబట్టి మనం ముగింపు వరకు ప్రభువు నమ్మకంగా ఉంటూ ನಾವು ಕೊನೆ ಜೀವಿತ ಕಾಲವೆಲ್ಲ ನಾವು ಕರ್ತನಿಗೆ ನಂಬಿಗಸ್ತರಾಗಿದ್ದು, ప్రభు వచ్చేంత వరకు మనం చనిపోయేంత వరకు మన పరిశుద్ధ జీవితాన్ని కంటిన్యూ చేస్తూ ప్రభు మనకి ఇచ్చే బహుమతుల కోసం మనం ఎదురు చూద్దాం. ನಾವು ಕೊನೆ ಗಳಿಗೆವರೆಗೂ ಪರಿಶುದ್ಧನಾದ ದೇವರಿಗೆ ಪರಿಶುದ್ಧವಾಗಿ ಸೇವಿಸಿಕೊಂಡು ನಾವು ಕರ್ತನು ಬರುವವರೆಗೂ ನಾವು ಆತನ ಎದುರು ನೋಡುತ್ತಾ ಇರೋಣ. మన ముగింపు శ్రేష్టమైనది కాబట్టి ముగింపు ఎలా ఉందో చూసుకుందాం. ಹೌದು, ಮುಗಿಂಪು ಶ್ರೇಷ್ಠತೆ ಎಂಬುದು ಅದನ್ನು ಹೇಗೆ ಇದೆ ಎಂಬುದನ್ನು ನಾವು ಕುರಿತು ನೋಡೋಣ. అట్టి కృప ప్రభు మనకిచ్చి మన సహాయం చేయండి. ಆ ರೀತಿಯಾಗಿ ಕರ್ತನು ನಮಗೆ ಕೊಟ್ಟು ಸಹಾಯ ಮಾಡ್ಲಿ. దేవుడు తన వాక్యం దీవించి ఆశీర్వదించును. ಕರ್ತನು ಈ ರೀತಿಯಾಗಿ ನಮ್ಮನ್ನು ಈ ರೀತಿಯ ವಾಕ್ಯಗಳಿಂದ ಬಲಪಡಿಸಿ ಆಶೀರ್ವದಿಸಲಿ. మరోసారి ఓపికతో సహనంతో కూర్చున్న మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. ಮತ್ತೊಂದು ಆವರ್ತಿ ಸಹನೆಯಿಂದ ಮುಂಜಾನೆಯಿಂದ ನೀವು ಕೂತ್ಕೊಂಡು ಈ ರೀತಿಯಾದ ರೀತಿಯಲ್ಲಿ ಕೇಳಿ ನೀವು ಅವಕಾಶ ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕೆ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ನಾನು ವಂದಿಸುವನಾಗಿದ್ದೇನೆ. ఆహ్వానించిన వారందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తాను. ಆಹ್ವಾನ ಮಾಡಿದಂತ ಈ ಸಭೆಯ ಸೇವಕರುಗಳಿಗೂ ನಾನು ನನ್ನ ಹೃದಯಪೂರ್ವಕವಾದ ವಂದನೆ ತಿಳಿಸುವನಾಗಿದ್ದೇನೆ.